Hi guys, hi Pillalu, hi Bujulu. We have our usual Panlenodu Gootle along with us, and we have a new Panlenodu 99mm lab. పేరుకే 99mm గానీ he only operates in meters. అంత లాంగ్ రాడ్ నాకు దింపాడు 2 years బ్యాక్. I would recommend you to go watch that video also when my whole controversy happened. I think it was the most sensible దింపుడు ever. లాస్ట్ స్ట్రీమ్ లో మనం ఒక వర్గం కి డప్పు కొట్టే ఒక భజన్ లాల్ గురించి చూసాం. ఇప్పుడు ఇంకొక వర్గానికి డప్పు కాదు, an entire ఆర్కెస్ట్రా కొట్టే ఒక జర్నలిస్ట్ నేను డిస్కవర్ చేసింది ఫ్రమ్ అవర్ ల్యాబ్ యూట్యూబర్. థ్యాంక్ యూ. ఇదంతా యాక్చువల్ గా చిరంజీవి గారి దయ. ఆమెకు ఒక నామకరణం చేద్దాం భాయ్. లెట్స్ కాల్ హర్ Shaurkestra. Mr. Lab, what is the first video we could check out of her? Yeah, we'll start with the Akhanda Day 1 collections. Akhanda 1 or 2? 1 కావిడికి ఇంకా పేమెంట్ రాలేదు అనుకుంటా. పేమెంట్ రాలేదు మాదే. But like we'll do one thing, okay? Is she so famous that Akhanda 2 review అని కూడా తాము వస్తుందో చూద్దాం. రివ్యూ లేడీ అని ఉంది ఫస్ట్ సర్చ్. Wow! Oh my god. ఇదే డిస్క్లైమర్ లైవ్ కూడా. Actually, disclaimer ఇచ్చేద్దాం గైస్. This video is not meant to demean, defame or offend బాలకృష్ణ గారు. బాలకృష్ణకి గారికి కూడా చికాకు తెప్పించే ఒక చౌర్కెస్ట్రా ఏదైతే ఉందో దానిని మనం ప్రశ్నిస్తూ ఖండిస్తూ నవ్వుతున్నాం అంతే. ఈ నాగేంద్ర కంటే ఎక్కువ తెలుగు వాడి ఉద్దేశ్యం. ఇవి ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం, మేలు చేసే ఆలోచన వాట్ అంటే వాళ్ళే వచ్చి మేము మేలు చేయట్లేదని చెప్పి అంటే ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నట్టున్నారు. అంటే నాట్ హేట్ ఆర్ నాట్ సపోర్ట్ అని మేలు చేసే మేలు చేసే ఫీమేల్ చేస్తుంది కదా బ్రో. మీకు ఆడియో షేర్ అవుతుందా బాయ్ చెప్పండి. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. యాక్చువల్గా ఇదే బెటర్, ఆవిడ వాయిస్ వస్తేనే. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. గొంతు పోయింది, థియేటర్ లో చాలా గట్టిగా అరిచాము. అసలు బేసికల్లీ బ్రో ఇస్ ఇట్ జస్ట్ మీ ఆర్ ఆమె ఫేస్ కూడా ఎల్లోగానే ఉందా బ్రో? పసుపు రాయడం వల్ల అది వచ్చిన పసుపు. అది అఖండ 1 చూసి వచ్చిన వాళ్ళకి అఖండ 2 చూడాలంటే జస్ట్ తాండవం అని మాత్రం వెళ్ళకండి ప్లీజ్. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు. మీకంటే పెద్ద ఫూల్స్ ఎవరు లేరు. బ్రో ఇస్ షీ ట్రోలింగ్ ద మూవీ? షీ ఇస్ లైక్ అఖండ 1 చూసి మీరు బాగుంది అనుకుని వెళ్తే మీరు పప్పులో కాలేసినట్టే. మనకి ఫస్ట్ సర్వింగ్ డిషెస్ అన్ని స్టార్ట్ చేసేసి స్టార్టర్స్, ఎపిటైజర్స్ అన్ని ప్రాపర్ గా సర్వ్ చేస్తే వావ్, నాగేంద్ర ఫౌండ్ స్టార్టర్స్, ఎపిటైజర్స్, ఒక మెయిన్ డిష్ ని ఎలాబరేటెడ్ మీల్ ఫ్యూ అవర్స్ ఇన్ ఫీలింగ్ వస్తుంది. ఆమె అఖండ రెస్టారెంట్ కి వెళ్ళినట్టుంది. ఇది ఒక డిఫరెంట్ డైరెక్షన్. ఇది అనుకున్నావా? అయితే ఇది కాదు, దీని మించి చూపిస్తాం అక్కడ. బ్రో జనరల్ ఎవడైనా బాగాలేకపోతే ఫ్రస్ట్రేట్ అవుతాడు బ్రో. అక్క సినిమా బాగుందని ఫ్రస్ట్రేట్ అవుతుంది బ్రో, నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఈవిడ మ్యూట్ చేసింటే పీపుల్ విల్ థింక్ షీ ఇస్ లైక్ హేటింగ్ ఆన్ ద మూవీ. నెగటివ్ రివ్యూ. ఇలా మెడలో వేసుకొని గాల్లోకి లేపేస్తారు. దిష్టి గుమ్మడికాయ తీసినట్టు వాళ్ళ తల తిప్పుతారు. ఏం స్టోరీ భయ అది? ఏం స్టోరీ? తమన్ అక్కడ కూర్చొని ఐ ఫీల్ లైక్ షీ ఇస్ ట్రోలింగ్ బ్రో. ఎవర్రా నువ్వు చేస్తారు కదా అట్లాగా. మీ మైండ్ ఏం ఫిక్స్ చేసుకోవాలో అర్థం అవుతుంది, ఎందుకంటే ఏది మన చేతుల్లో ఉండదు అక్కడ. ఐఎమ్ కన్విన్స్డ్ షీ ఇస్ ట్రోలింగ్ బ్రో. I'm convinced. Hey bro, she's Durandar of the camp bro. Sumant commented hashtag you is like Hamza but Nagendra is like Jamil. 40 years కొన్నాడు ఆయన నిజంగానే. crazy. If she stars in a spy movie, it will be named Yugandhar. No! Deep. ఒక సింక్ లో వెళ్తాది భయ సినిమా మాత్రం. బాత్రూమ్ సింక్ అంటే పప్పులో కాలేసాం కదా, సో సింక్ లో సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ కోర్స్ స్టార్ట్ అయినట్టు ఉతుకుతారు ఈ సినిమాని. వచ్చి ఫుడ్ మిస్ అయిపోతున్నాను నేను. అక్క ముందు షెఫ్ అనుకుంటా మెయిన్ కోర్స్. You know what else has CH? సినిమా ఇంతేనా అయిపోయిందా? ఆహా. సినిమా ఇంతేనా అయిపోయిందా? ఆహా. ఈ రోజు ఒక్కసారి రేటింగ్ చెప్పాలి అనుకుంటే కనుక 4.5 ఇచ్చేయాలి బాస్ దీనికి. ఇంత చెప్పి కట్ చేసింది. 0.5 కూడా ఎందుకు తీసానంటే నేను షీస్ a transparent evaluator bro. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగింగ్ అనిపిస్తుంది.
బ్రో ఒక సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ ఉంటే షుడ్ షీ కట్ లైక్ 2.5. బోయపాటి సినిమాలో ఫిజిక్స్ ఉండదు అనుకున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం మ్యాథ్స్ కూడా ఉంటదని ఈమె రివ్యూ చూసాకే తెలిసింది నాకు. మీరందరూ కూడా చూసారు లేదో కమెంట్స్ లో మెన్షన్ చేయండి, కింద కొట్టండి భయ్య. ఈ రోజు అందరం కొట్టండి భయ బోయపాటిని సినిమా తీసినందుకు. కాదు ఎండ్ లో కూడా ఎల్లో కలర్ కార్డ్ వచ్చింది చూడు. పీపుల్ ఆర్ సేయింగ్ వాట్ సమ్ పర్టికులర్ వీడియో, వాట్ వీడియో బ్రో? దాని తర్వాత ఈవిడ కలెక్షన్స్ గురించి ఒక వీడియో చేస్తుంది. ఇక షీ వేర్స్ ఇది బ్లాక్ హుడీ అది. కలర్ బట్టి గుర్తుపట్టావు. ల్యాబ్ గాడికి పెళ్ళైన తర్వాత యానివర్సరీ డేట్ కూడా గుర్తుంటదు, కానీ ఒక 20 ఏళ్ల తర్వాత అఖండ 2 ఆ వీడియోలో బ్లాక్ హుడీ వేసుకున్నావు కదా నువ్వు. Black ఇది hoodie గుర్తుంటది. బ్రో యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి, రేడియో లూసెంట్ ఇమేజ్. నమస్కారం బాలయ్య బాబు అభిమానులు, అందరూ బాగున్నారా లేదా? ఐ ఆడియన్స్ కూడా చెప్పట్లేదు, జస్ట్ డైరెక్ట్ ఓన్లీ బాలయ్య బాబు ఆడియన్స్. హలో పీపుల్, ఏం లేదు. ఇది ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఈసారి మనం చూడబోతుంది. ఇంత బుఫే తిన్న తర్వాత ఏ వచ్చింది. Food items are back on the table. You know what's your favorite food item, no? Chowmein! How did we miss that, bro? Bro, somebody commented her favorite band is Chaurasta. అరే ఈ ప్రిమైస్ తో కొంచెం లాగచ్చు అరే చెప్పండి నాకు. హర్ ఫేవరెట్ సాంగ్ ఇస్ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్. హర్ ఫేవరెట్ మలయాళం మూవీస్ కమ్మటి పాదం. చూసుకుంటే ఫస్ట్ థింగ్ బుక్ మై షో క్రాష్ అయిపోయింది. ఎంత బుకింగ్ జరిగిందంటే నిన్న ఆ అనాలిసిస్ ఇవ్వడానికి కూడా బుక్ మై షో యాప్ అనేది ఒకటి బతుకుండాలి. బ్రో కమ్ ఆన్ బ్రో. హర్ ఫేవరెట్ టికెట్ బుకింగ్ యాప్ ఇస్ బుక్ మై చౌ. అక్కకి మనం రకరకాల ప్రొఫెషన్స్ అంటగట్టాం కానీ షీఈ్ యాక్చువల్లీ లాండ్రీ సర్వీస్ రుద్దడంలో ఎక్స్పర్ట్ కాబట్టి నాకు ఇట్లా మైండ్ లో డౌట్ వచ్చింది అనమాట. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా కరాకండిగా చెప్తుందంటే షీ కుడ్ హావ్ ఓపెన్ బుక్ మై షో టు షో రైట్ అని. దానికి కౌంటర్ ఇచ్చింది. బుక్ మై షో ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయింది. సుకుమార్ సినిమాలోనే నీకు లాజికల్ ఫ్లాస్ దొరుకుతాయి కానీ ఈ ఆర్గ్యుమెంట్ లో నీకు లాజికల్ ఫ్లాస్ దొరకబోయే. నేను ఎలా ఆలోచిస్తా అంటే నాకంటే ఏదో ఎలా ఆలోచిస్తాను అలా ఆలోచిస్తా. ఇంతకాలం మనం చూస్తుంటే మొదటి రోజు కలెక్షన్ ఇంత, రెండో రోజు కలెక్షన్ ఇంత అని చెప్పుకుంటున్న తరుణ్ బ్రో ఆల్సో అఖండ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయాయి కదా బ్రో. మరి Yeah, బుక్ మై 1 షో week క్రాష్ తర్వాత. అయిపోయింది కదా, ఇంకా క్యాన్సిల్. బుక్ మై షో క్రాష్ ఇంకా అయిపోయింది. cancel. బ్రో బుక్ మై షోలు టెక్ టీమ్ అంతా కూర్చొని అఖండ 2 బుకింగ్స్ వల్ల మన యాప్ క్రాష్ అయిపోయింది. వాళ్ళకి 1 వీక్ పట్టింది టు రీబిల్డ్ ది యాప్. బుక్ మై షో క్రాష్. ఈవిడికి క్రాష్ అయింది అంతే. ఓన్లీ ఆవిడకి క్రాష్ అయింది. విత్ ఆల్ ద ఇన్కమింగ్ క్యాష్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ 114 కోట్లు. ఇక్కడ 100 రాశారు, 114 రాయమంటే దిష్టి తగ్గుతుందని పక్కన ఆపారు. ఇప్పుడు చెప్పండి భయ్యా, ఎన్ని 100 కోట్లు కాదు 1000 కోట్లోకి వెళ్ళబోతుందో. ఐ వాంట్ అ టోర్నమెంట్ బిట్వీన్ అక్క అండ్ అంకుల్ బ్రో. యాక్చువల్లీ దే బోత్ విల్ డూ అ గుడ్ సెంటర్ ఫ్రూట్ యాడ్ బ్రో. ఇద్దరు కూర్చొని భజన లవ 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 లవ. బట్ ఐ థింక్ అంకల్ విల్ బి కామర్. సటల్ గా ఉంటాడు. నువ్వు అంకుల్ గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా చిరంజీవి అభిమాని అంటారు. We can star a movie with these two saying Kammati Police. సినిమా పేరు చెప్పా కదా, దట్ విల్ బి కమ్మటి కాపురం. Yeah. Yes. వావ్. ప్రతి ఒక్కళ్ళు బెంచ్ మార్క్ కింద పెట్టుకుంటారు. దేని గురించో తెలుసా? పర్ఫార్మెన్స్ లెవెల్లో బాలకృష్ణ గారు తర్వాతే మీరా. బ్రో సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా బ్రో. వై she's not even considering the possibility that she might not like it. Bro, somebody commented సినిమా చూడకుండా రివ్యూ అంటే అప్పటికే రివ్యూ కూడా రికార్డ్ చేస్తుంటానంట. ఈ వీడియో అవగానే she just has to like remove off her hoodie, costume change. Bro సినిమా బ్రో గూస్ బంప్స్ బ్రో. అక్కడ రివ్యూ కూడా ఇచ్చేస్తారు. బుక్ మై షో యాప్ క్రాష్ అయింది, దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు. ఎక్కడ కంగారు పడకండి, నిరుత్సాహపడకండి. బుక్ మై షో తర్వాత డిస్ట్రిక్ట్ యాప్ కూడా వాడదాం అనుకుంటే డిస్ట్రిక్ట్ యాప్ ని హిందూపురం అని మార్చేశారు పేరు, బికాస్ ఒకటే డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి. అది ఆయన ఆరా సారీ చౌరా. బుక్ మై షో ఓపెన్ అవుతుంది, అందరూ కమెంట్స్ లో 100 కోట్లని రాశారు. కాదు బ్రో, 114 కోట్లు ఆల్రెడీ. బ్రో ఐమ్ ప్రిటీ షూర్ ఇట్లా వెళ్తూ మన దేశ జీడిపి ఇస్ ఎట్ దిస్ లెవెల్ బికాస్ ఆఫ్ బాలయ్య మూవీ కలెక్షన్స్ అంటారు బ్రో ఈవిడ. ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ బి చేంజ్ టు టీడీపీ. పండగ సంక్రాంతి దాకా చేసుకోవాలా అవసరం లేదు మాకు. పండగ మాకు డిసెంబర్ లోనే వచ్చేస్తుంది. న్యూ ఇయర్ పేరు బాలకృష్ణ గారి తాండవం పేరు. ప్రతి సంవత్సరానికి ఉగాది పేరు వేరే. బ్రో అవి సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వచ్చే సినిమా సంక్రాంతికి చిరంజీవి సినిమా వస్తుందన్నా.
మన శంకర్ భరత్ కదా. బట్ లైక్ బ్రో లెట్స్ టేక్ Hey. ఓట్స్. నేను లైవ్ చాట్ లో కూడా ఓటింగ్ పెడతాను. నాగేంద్ర అంకుల్ ఆర్ ల్యాబ్ బాయ్, వాట్ డు యు థింక్? ఆయన భాషా పరిజ్ఞానం, ఆయన పరిభాష, పరిపక్వత, పరివర్తన అవన్నీ చాలా ఎక్కువ. 40 ఏళ్ళ నుంచి ఉద్యోగంలో ఉన్నారంటే మాటల. వీళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు. ఆయన 40 ఏళ్ళలో చేసిన ఇంపాక్ట్ ఈమె ఒక 1-2 ఇయర్స్ ఫ్రెషర్ లాగా వీడియో చేస్తుంది. సో ఐ థింక్ షీ డిజర్వ్స్ మోర్ క్రెడిట్. ఆవిడ ద్విముఖ అసలు ప్రవర్తన నాకు నచ్చలేదు. టూ ఫేస్డ్ పర్సనాలిటీ. ఆమె హిపోక్రసీ గానీ, ఆమె హైపోథీసిస్ గానీ, ఆమె హైపోకాండ్రియా గానీ, అది మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ సెల్. పవర్ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు In one video, she actually attacks on people who gave against review for this movie అనుకుంటా. షీస్ లైక్ 1000 కోట్లు కలెక్ట్ చేయాలని చెప్పాను కదా, చెయ్యాలని తెలీదా మీకు అని తిట్టినట్టుంది. ఇప్పుడే నేను #యూ వాళ్ళ ఛానల్ కి వెళ్తే ఉస్తాద్ కి ఈవిడ ఆబ్వియస్లీ తలనొప్పి ఖాయం అని పెట్టింది. Bro, వార్ 2 కి గూస్ బంప్స్ పక్కా అని పెట్టింది. బ్రో యాక్చువల్లీ వీ కెన్ వాచ్ వార్ 2 రివ్యూ బ్రో. బట్ నేను వాట్ టు సినిమా చూడలేదు బ్రో, సో ఐ వోంట్ హావ్ మచ్ కాంటెక్స్ట్. అంటే అవసరం లేదు. అదే భజనకు అవసరం ఈవెన్ షీ లేదు. డిడ్ంట్ వాచ్. Yeah. అఖండ 2 ని చంపేయడానికి మహా కుట్ర చేసింది బోయపాటి గారే. అంత రాడ్ సినిమా తీసి నేను రెండోసారి అఖండ తాండవం చూశాను నిన్న రాత్రి కూడా. ఎక్కడా కేకలు తగ్గలేదు. ఎందుకంటే నేనే అరుస్తున్నాను కాబట్టి. నేనేమన్నాను, సినిమా చూస్తుంటే నాకు మైండ్ పని చేయలేదు అన్న. నేను మేమేమంటున్నాం, నీకు ఎప్పుడు మైండ్ పని చేయదు అంటున్నాం. మ్యూజిక్ తో మై మరిసిపోయి మ్యూజిక్ కొడతానే ఉన్నారు అని చెప్పిన మాటలు ట్రోల్ చేస్తారా? సెన్స్ ఉందా? అక్క తిడుతుంది బ్రో ఇప్పుడు. ఇంకా సెన్స్ ఉందా? నేను చెప్పింది ఏంటి నా అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఐసాక్ న్యూటన్ తీసుకొచ్చి ఏమైపోయింది లాజిక్ అర్థం. వేర్ ద లాజిక్ ఎండ్స్ యూ విల్ ఫైండ్ డివినిటీ అండ్ గాడ్. యూజ్లెస్ ఫెలోస్. అది కూడా తెలీదా మీకు? అక్కని అలారం టోన్ లో పెట్టుకుంటే 6 కి పెట్టుకుని 5:30కి లేస్తాం బ్రో. బ్రో బట్ మీరు చెప్పండి, నాగేంద్ర నెవర్ స్కోల్డెడ్ ఆడియన్స్. ఈవిడ సినిమా చూడకపోతే చావండి అంటది. ప్రతి దాన్ని ప్రశ్నించడమే. షీఈ్ యాంటీ డెమోక్రసీ బ్రో. షీఈ్ లైక్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు మీరు? మీకు నోరు ఉన్నది ఎందుకు జై బాలయ్య అని అనడానికి? జై బాలయ్య కాకుండా వేరే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీరు మీరు వై అనకండి, చౌ అనండి. కాదు హౌ కాదు, చౌ. లాజిక్ కావాల్సి వచ్చిందా ప్రతి ఒక్కళ్ళకి? ఆహా, చిన్న లాజిక్ మాట్లాడుతుంది. నాకు భయం అవుతుంది బ్రో. నాకేమన్నా కామెంట్ వేయాలంటే ఇట్లా 4DX ఎక్స్పీరియన్స్ లాగా 5DX లో ఏంట్రా రియాక్షన్ వీడియో చేస్తున్నావు ఏంట్రా నా మీద ఇట్లా తిట్టుద్దేమో అనిపిస్తుంది బ్రో. ఒక మీవర్ కంటెంట్ లా చేస్తారా ఈ సినిమాని? రివ్యూలు ఇచ్చే వాళ్ళందరికీ తల నొప్పి వచ్చిందా? అది చూడడం మానేపో. సినిమాకి వెళ్ళి చూడటం అట్లా మానేస్తాం బ్రో. ఈమె బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనం ఇంకా కళ్ళు మూసుకొని పడుకుందా నా అవ్వదు బ్రో. స్పీకర్ లైక్ ఎట్లా రా చూడటం మానేయాలి? వెనకమాల పెట్టింది నేను బుక్ మై షో వాళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్ ఒకసారి చూడండి ఇక్కడ. నో వన్ ఎవర్ లైజ్ ఆన్ దర్ పోస్టర్స్. అసలు పోస్టర్స్ అన్ని కరెక్టే. ఎప్పుడు అన్ని కరెక్టే బాయ్. It's not like somebody with Photoshop is typing letters on keyboard. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ చేస్తుంది అది. ట్రోల్ చేస్తారా నన్ను? కూర్చోండి, ఇంకా ప్రతి సినిమాకి ట్రోలర్ చేసిన నేను పర్ఫెక్ట్ పట్టుకుంటా. రోలర్స్ అందరూ ఈ పాయింట్ కల్లా ల్యాప్టాప్ లన్నీ మూసేసి వెళ్ళిపోయి ఉంటారు అస్సాం. వాళ్ళు సరెండర్ అయిపోయి ఉంటారు పోలీసులకి. సార్ అరెస్ట్ చేయండి సార్ నన్ను అని. 3 కోట్ల టికెట్లు అనేది పొరపాటున ఒక ఎక్సైట్మెంట్ లో బాలకృష్ణ గారి ఫ్యాన్ గా ఎమోషనల్ ఫ్లో లో ఒక తప్పు చెప్తే ట్రోల్ చేస్తారా నన్ను? సినిమాలో లాజిక్ వదిలేండి, నా వీడియోలో కూడా లాజిక్ పట్టించుకోవద్దు. నేను తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేస్తారు. హౌ డేర్ యూ? డిస్ట్రిక్ట్ టాప్స్ కలపలా, థియేటర్ కి డైరెక్ట్ వెళ్ళి చేసిన బుకింగ్ కలపలా, ఇంకా కొన్ని హైపర్ లోకల్ ఏరియాస్ కలపలా, వరల్డ్ వైడ్ పేమెంట్ కలపలే. హిందీ అయితే పిచ్చికి పోతున్నారు ఈ సినిమా చూసి. అసలు అస్సాం వాళ్ళు అయితే ఈ సినిమా మా స్టేట్ గా వచ్చిందని చెప్పారు. అదర్ హీరో ఫ్యాన్స్ అంట. అయితే ఏంటి బాలయ్య బాబు గారు అభిమాని నేను, నా హీరో కింద వస్తుందని నేను తెలీదా? నువ్వు వెళ్ళి నీ సంక్రాంతి ముగ్గులు ఆడుకో. ఇండియా మొత్తం మీద ఆయన రీప్లేస్మెంట్ యాక్టర్ ఈ సీన్ చేయడానికి, ఈ సినిమా చేయడానికి, ఈ జోనర్ చేయడానికి బాలకృష్ణ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ అక్కకి కొన్ని ప్రాస్థెటిక్స్ వేస్తే అక్క చేసేయచ్చు బ్రో. వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ రోల్ కూడా అక్కనే అడిగారు. కానీ ఇంటర్వెల్ లో బాలయ్య నరకాలు లేను, నేనెలా నరుకుతాను అనుకున్నారా అని ఆమె చేయలేదు. పొడవాలన్నారు. వెన్నుపోటు అంటే నాకు నచ్చదు బ్రో. somebody commented obsession తెలుగు వర్షన్. Guys, I'm so sorry. Obsession. అనుకున్నా గానీ అనలేదు నేను. నెగటివ్ రివ్యూవర్స్ అంట, స్పూఫ్ మేకర్స్ అంట, మీమర్స్ అంట, ఒపీనియన్స్ అంట, రివ్యూస్ అంట, థాట్స్ అంట. మీకు బుర్రలు ఎందుకు పని చేస్తున్నారా మీకు?
ఇంతకంటే మీరు పీకేది ఏం లేదు, ఎందుకంటే ఈ తాండవం ఇప్పుడే ఆగబోట్లేదు. జనాలు పిచ్చోళ్ళే వస్తారు సినిమా బయటకి. జనరల్లీ థియేటర్ లో స్పీకర్లు పగలాలంటే తమన్ మ్యూజిక్ కొట్టాలి బ్రో. అక్క మైక్ లో మాట్లాడితే చాలు బ్రో పగిలిపోతుంది. అక్క డబ్బింగ్ స్టూడియో మైక్ లో మాట్లాడితే థియేటర్ లో స్పీకర్లు పేలిపోతాయి బ్రో. వాట్ అన్ ఇంపాక్ట్ బ్రో. నెక్స్ట్ వచ్చేది NBK 111 ఏదో whatever. దాని ఆడియో రిలీజ్ ఆర్ వాటెవర్ ఫంక్షన్ కి ఈవిడ పిలిచారు అనుకో, అక్కని పిలిస్తే అక్కకి మైక్ కూడా ఇవ్వక్కర్లేదు బ్రో. ఆమె అస్సలు అవసరం లేదు. కూడా స్టేడియం లో స్పీచ్ ఇస్తే గచ్చిబౌల్లో వినిపిస్తుంది బ్రో స్పీచ్. బట్ దిస్ వాజ్ అ గ్రేట్ సెష్ ల్యాబ్ బ్రో శరత్. our lab sorry సోదరా. if you want him more in our channel let us know. so అందరు ఇన్స్టాగ్రామ్ లో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. గూట్లే గారిని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి, ల్యాబ్ బ్రో ని ఫాలో అయిపోండి, నన్ను ఫాలో అయిపోండి. వీడియోని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ అన్ని చేసేయండి. దట్స్ ఇట్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, చూస్తూనే ఉండండి హిట్ టీవీ. నేను మీ నాగేంద్ర కుమార్ బ్రో. యాక్చువల్లీ అక్క బిట్స్ మనం వాడదాం బ్రో. ఈ వీడియో లైక్ చేయాలని తెలీదా మీకు? లైక్ చేయండి. తమాషాలు చేస్తున్నారా? సెకండ్ ఆగండి బ్రో, వాటర్ తాగొచ్చి దులపాల్సింది చాలా ఉంది నాకు ఇక్కడ. We are genuinely looking forward for Balay Garu upcoming films. NBK 111 లో that 111 is actually 111 crores collection that it will do. yes On the premieres day, Yeah. Apple కాదు ఇంటర్నెట్ క్రాష్ అయిపోద్ది ఆ రోజు. You can't like open Facebook and Instagram also ఆ రోజు. So we are very much looking సో forward రివ్యూవర్స్ for కూడా రివ్యూ పెట్టలేరు. ఇదంతా పెద్ద ప్లాన్ ఇది. ఓన్లీ అక్కే పెట్టగలరు. క్రాష్ అయిపోయింది. So we are waiting for Balay Garu upcoming films. Balay Garu, yes we chow you. I mean love you. Love you. That's it guys. అందరూ Yeah. నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. All you want is attention. ఎందుకు ఇంత టెన్షన్? కామెంట్లు మానవా. హ్యాపీగా ఉండు మామ.